వెల్కమ్ టు మంజుల బ్రీడింగ్ ఫార్మ్స్. నా పేరు శ్రవణ్ గౌడ్. అనసిడి గారు, సరే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఈ 70 పశువుల సంతతి మనకు ఇప్పుడు పూటకు మనం అనుకున్న పద్ధతిలో మిల్కింగ్ చేయడం వల్ల రోజు ఒక 60 లీటర్లు పాలు వస్తున్నాయి అనుకుంటే, ఏ కారణం వల్ల ఈ రోజు విషయం మాట్లాడుకుంటే ఆవుకు లీటర్ చొప్పున ప్రొడక్షన్ అనేది ఉంది హార్డ్ యావరేజ్ లో. సో ఈ పద్ధతిలో మీరు దానా ఖర్చులు కానీ, గడ్డి ఖర్చులు కానీ, లేబర్ ఖర్చులు కానీ వీటన్నిటిని ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? అంటే మీరు కష్టమే. మీరు అంటే మీరు నేను అడిగిన క్వశ్చన్ క్లియర్ అండి. ఏంటి మీ దీనివల్ల మీరు లాభాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా? దీన్ని ఏ విధంగా నడుపుతున్నారు మీరు? నిజాయితీగా పాలమ్మే వారికి ఎవరికి చాలా మంది ఏంది ఎండ్ ఆఫ్ డే పాలమ్ముకొనే ఇచ్చేయాల్సిందే, రైట్? సో నిజాయితీగా పాలమ్ముకుంటే పాల మీద డిపెండ్ అయిన కోడికి రూపాయి మిగలదు. అది ఫ్యాక్ట్. అది ఏ హెచ్ఎఫ్ ఆవే కావచ్చు, బఫెలోసే కావచ్చు, రైట్? ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ దగ్గర పుట్టి పెరిగినాయి, పెద్దగా అయినప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి అవి ప్రొడక్షన్లోకి వచ్చినప్పుడు అప్పుడే ఉంటుంది. కానీ దాంట్లో మళ్ళీ ఏవో ఇబ్బందులు ఏవో ఉంటూనే ఉంటాయి. బట్ ఏంటంటే మన దగ్గర జెనెటిక్ మెటీరియల్ మంచిది ఉంటే దానికి ఉండే విలువ వేరే ఉంటుంది మార్కెట్లో. ఈ రోజున బఫెలోస్కి ఏ రేట్ ఉంది మార్కెట్లో మంచి వాటికి? రైతు దగ్గర కూడా. అవును, నేను చెప్పేది రైతు దగ్గరే, రైట్? సో అతను మీరు ఇప్పుడు హర్యానాలో వాళ్ళు మిల్క్ అమ్ముకుందామని చూస్తున్నారా, మంచి బఫెలో తయారు చేద్దామని చూస్తున్నారా? మంచి బఫెలో తయారు చేద్దామని చూస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ అది మన సౌత్ ఇండియాలో ఉందంటావా? ఎస్పెషల్లీ బఫెలోస్ లో ఉండొచ్చు, కొద్ది గొప్ప ఆంధ్ర సైడ్ అటు ఉండొచ్చు. ఆవుల్లో, దేశీయ ఆవుల్లో ఎవరి దగ్గర ఉందా అంటే దాని గురించి నేను చెప్పలేను. కాకపోతే మనం చూసిన దాంట్లో ఉందా? పోనీ నేను చూసిన దాంట్లో లేదు. అది ప్రాబ్లము. అది అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇంకోటి సస్టైన్ ఇదంటే మనకు అంతో ఇంతో మేల్ కాప్స్, మనకి జెనెటిక్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ మేల్ కాప్స్ ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్ నుండి వచ్చి తీసుకెళ్తారు. సో అట్లా గెటింగ్ ఆన్. అండ్ అది ఎట్లా ఉంటుందంటే మనకు సస్టైనబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండదు. కాకపోతే ఓవర్ ద లాంగ్ రన్ నాకు ఇప్పుడు ఇంత హర్డ్ ఉంది, నేను ఇప్పటి వరకు ఆవులు అమ్మలేదు, ఫీమేల్ కాప్స్ కూడా అమ్మలేదు ఇప్పటి వరకు, రైట్? బట్ ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. అవును. ఒక లిమిట్ అయిపోయిన తర్వాత సింపుల్ క్యాల్కులేషన్ చూసుకున్నా కూడా మామూలుగా ఎవరైనా రైతు దగ్గరికి పోయినా కూడా 1.5-2 lakhs మినిమం ఉంది కదా ఒక మంచి ఆవుకి, గిరావుకి, ఎక్కడికి పోయినా కూడా. సపోజ్ ఒక నా లిమిట్ దాటిపోయింది అనుకో, నేను ఒక 10 తీసేసినా కూడా నాకు 20 lakhs ఎడబోవు కదా. ఈ మెయింటెనెన్స్ ఎట్లాగో ఇది నడుస్తుంది. అది సింపుల్ క్యాల్కులేషన్ అంతే. అంటే ఇప్పుడు దాకా అమ్మిన మేల్ కాప్స్ తో అయినా మీరు ఫామ్ ఫీడింగ్ ఖర్చులు కానీ ఇవన్నీ వచ్చాయి? మేల్ కాప్స్ కావచ్చు. ఈ ఆవులు పెట్టుకొని ఇన్నేళ్ళు మనము కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల చాలా సెమెన్ స్టోరేజ్ చేసుకోగలిగాం. చాలా జెనెటిక్స్, అంత వైడ్ వేరియేషన్, అన్ని బుల్స్, అన్ని అంటే వాటి వల్ల కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది కదా. సెమెన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ ఆవుల ద్వారా అది దూడలు అమ్మడం వల్ల కావచ్చు, మగదూడలు అమ్మడం వల్ల కావచ్చు, పాలు, నెయ్యి అంత ఈజీగా అవ్వదు, అంత ఈజీ కాదు. సో ఆవు ద్వారా అయితే మీరు సస్టైనబిలిటీ కూడా తెచ్చుకోలేదు, ఖచ్చితంగా కాదు. మేల్ కాప్స్ కొంతవరకు హెల్ప్ చేసినాయి అనుకోవచ్చు, చాలా వరకు. పూర్తిగా కాకపోయినప్పుడు కొంతవరకు హెల్ప్ చేశాయి. నువ్వు గమనించి బయట ఎక్కడ పోయినా నువ్వు డైరీ ఫామే తీసుకో, నార్మల్ డైరీ ఫామ్ తీసుకో. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 ఆవులు పెట్టుకుంటారు, అయితే దూడలు అమ్ముతారు, లేకపోతే ఆవులు అమ్ముతారు. నేను అమ్మలేదు, నేను ఏదో ఏడాదికి ఒక 3-4 తీసేసుకున్నావు, నాకు ఎక్కువ డబ్బులు మిగులుతాయి, ఇంకా ఎక్కువ మిగులుతాయి. కానీ నాకు అవి అమ్మడం ఇష్టం లేక ఎప్పుడు అమ్మలే. నాకు అసెట్ పెరుగుతుంది. నాకు ఈ రోజున నేను ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, పాకెట్లో ఉండని చూడలే. నేను ఏదో ఏడాదికి ఒక 2-3 తీసేసినా, 2 తీసేసినా కూడా నాకు చాలు, నాకు పెద్ద ఫరక్ పడదు. బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, ఇంకో రూపాయి ఎక్కువనే మిగులుతుంది. కానీ అసలు ఎప్పుడు ఫీమేల్ అమ్మలేదు, ఎందుకంటే ఆ లిమిట్ రీచ్ అయినాక అమ్ముదామని. అందుకే నేను అసెట్ బిల్డింగ్ చేసుకుంటున్నాను, అందుకే అమ్మలే. ఎవరైనా చూడు అమ్ముతారు కదా, కనీసం 2, 3, 4 ఏడాదికి. అంటే ఈ ప్రాసెస్ లో మాట్లాడుకున్నా అదైతే ఒక ఇన్కమ్ సోర్సే కదా ఎవరికైనా. అది నేను చేయలేదు కావాలని, ఎందుకంటే ఇంత కష్టపడి, ఇంత సెలెక్టివ్ గా బ్రీడింగ్ చేసి, అంత జాబ్లో వదిలిపెట్టుకొని ఇంత వచ్చి ఇంత చేసి మనం పుట్టించిందే. ఇప్పుడు నా దగ్గర ఇంత హర్డ్ ఉన్నది, ఆవులు మంచిగా ఉన్నాయి, ఇదంతా ఓకే. కానీ నేను ఇంత సెలెక్టివ్ బ్రీడింగ్ చేసిన అంటే వాటికి ఉన్న దూడలు ఆవుల కన్నా బెస్ట్ ఉంటేనే కదా నేను చేసేది వర్క్ కి వాల్యూ. బట్ నాకు తెలుసు కదా అట్లీస్ట్ నేను దేంట్లో ఏదేసి ఏది పుట్టిస్తున్నా అన్నది. సో నేను ఇంత కష్టపడి నేను దూడలు అమ్మినా అనుకుందాం, యూజ్ ఏముంది నేను పని చేసి? అమ్మితే ఆవులు అమ్మాలా. సో ఇంత మంచి ఆవులు అమ్మినా యూజ్ లేదు, ఎక్కువ లాక్టేషన్స్ అయినా ఇచ్చినా దానికి ఇది ఉండదు. సో అందుకే అని చెప్పి నేను అమ్మలేకపోతున్నా. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక లిమిట్ అయిపోయిన తర్వాత చూసేదని అమ్మలేదు నేను. బట్ నువ్వు ఏ ఫామ్ తీసుకున్నా, బఫెలో ఫామే, కౌ ఫామ్, ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళు పశువులు అమ్ముతారు. అమ్మడం వల్ల అదొక మేజర్ ఇన్కమ్ సోర్స్, అక్కడే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. బట్ అది నేను ఇన్నేళ్ళలో ఎప్పుడు చేయలేదు, కావాలనే చేయలేదు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 మొగదూర్లు పుట్టినాయి అనుకుందాం ఇప్పటిదాకా. ఉమ్, ఆ మొగదూర్లు బయటకు అమ్మారు. ఉమ్. అందులో అన్ని మన దగ్గర పుట్టిన ప్రతి దూడ మంచిది అవ్వాలని లేదుగా. సో మేల్ కాఫ్ ఉండదు. ఇచ్చేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నాకు వాటి మదర్స్, వాటి కెపాసిటీ, వాటి పెడిగ్రీ, వాటి బ్లడ్ లైన్, అవి ఎంత కన్సిస్టెంట్ గా మిల్క్ ఇస్తాయి, వాటి ఇమ్యూనిటీ ఏంది అన్నీ తెలుసు కదా. ఈ అన్ని ప్లస్ వాటికి నేను చేసిన కాంబినేషన్, మళ్ళీ వాటి నుండి మేల్ కాఫ్ వచ్చి ఆ మేల్ కాఫ్ పుట్టిన తర్వాత దాని గ్రోత్ కావచ్చు, దాని బ్రీడ్ క్యారెక్టర్స్ కావచ్చు, అన్నీ ప్రాపర్గా అనిపిస్తే అప్పుడు దాన్ని బ్రీడింగ్ ఇస్తా. అన్ని ఇయ్యను. మేబీ చెప్పిన కదా ఇన్నేళ్ళలో నేను ఇచ్చిన అంత తక్కువ. అవును. ఎవరన్నా వచ్చేది ఇమ్మన్నా కూడా నేను ఇయ్యను, ఎందుకంటే అది అంత క్వాలిటీ మెటీరియల్ కాదని. ఎవరికన్నా అంటే కలర్ నచ్చవచ్చు, ఇంకోటి నచ్చవచ్చు, అది కాదు, అది కరెక్ట్ కాదని చెప్తాం అనమాట. బట్ కొన్ని ఎక్సలెంట్గా పుడతాయి. సో అవి ఇస్తూ ఉంటాం అట్లా. మ్యాక్సిమం ఒక 2-3 ఇయర్లీ అంతే. అవును. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చి, ఇప్పుడు గుజరాత్ వెళ్తాం మనం, రైట్? నీకు బాగా తెలుసు, ఒక బ్రీడర్ దగ్గరకు పోతే వాళ్ళ షెడ్లో పుట్టిన ప్రతిదీ బ్రీడింగ్ అమ్ముతారు. అవును. అది ఎంతవరకు కరెక్ట్? ఆ క్వశ్చన్ అది మనకు తెలుసు. బ్రీడింగ్ నాలెడ్జ్ లేనివాడు అది దొరికితే మహాప్రసాదం అని తెచ్చుకుంటారు, దట్స్ ఫైన్. బట్ అన్ని తెలిసిన మనం కూడా అదే పని చేస్తే మనకు వేరే వాళ్ళకి తేడా ఏముంటది? అన్ని ప్రాపర్ గా ఉన్నాయని నాకు అనిపిస్తే మాత్రమే అది బ్రీడింగ్కి వెళ్తుంది, లేకపోతే ఏదో ఫార్మర్ కు అట్లా ఇట్లా లోకల్ ఇచ్చేస్తా అంతే. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఆడదూడల విషయంలో ఆవుల్లో కంపేర్ చేసుకుంటే, మీ దగ్గర ఇప్పటిదాకా మీరు ఆవులు నమ్మలేదు, దూడలు నమ్మలేదు. మరి మీ దగ్గర ఇప్పుడున్న దూడల కౌంట్ అంతా మంచిదే, అన్ని తల్లులాగా ప్రొడక్షన్ ఇస్తారని మీరు అనుకుంటారా? ఎక్కువ ఇస్తుండొచ్చు, తక్కువ కూడా ఇస్తుండొచ్చు, అది సైన్స్. కానీ దానిలో మనం వాడిన జెనెటిక్స్ ఎట్లాంటి అనేది మనకు తెలుసు కదా. అవును. ఒక్కోసారి చెప్తా. ఇప్పుడు నా దగ్గర గదడబుల్ గణేష్ ఉండే, రైట్? అది అందరికి తెలిసిన ఇది. దానికి ఎలాంటి ఆవు, ఒక ఆవు అయితే మరి అంటే ఒక రైతు దగ్గర చిన్నగా ఏదో ఆవు కొంటుంటే, సరే తీసుకెళ్ళండి, సరే ఇది కూడా తీసుకుంటే నాకు కొద్ది డబ్బులు వస్తాయి, ఏదో అంటే సరే పోనీలే అని చెప్పి ఏదో తక్కువ రేటుకి ఇస్తున్నాడు, అన్ని పోయినాయి అంటే ఏదో కొనుక్కొని వచ్చిన. దానికి 3-4 లీటర్ల కన్నా ఎక్కువ మిల్క్ రాలే పర్ టైం. 2 ఈతలు చూసినా 3 ఈతలు చూసినా అది ఒక ఆయనకి ఇచ్చేసిన. కానీ దానికి పుట్టిన దూడ నా గదడ గణేష్ బుల్ నుండి 15 లీటర్స్ 14 లీటర్స్ ఫస్ట్ లాక్టేషన్ లోనే ఇచ్చింది. అది చాలా లాంగ్ లాక్టేషన్ ఇచ్చింది. ఇక్కడ క్లారిటీ మిస్ అయినా మనము, రాలేవు పాలు అంటే ఒక దూడ ఎవరు రైతు ఇచ్చింది సరే అని చెప్పి ఏదో అట్లా తీసుకొని వచ్చిన. అది ఏంటంటే మనము బుల్ కెపాసిటీ ఏందన్నది మన దగ్గర ఆవులు మంచిగా ఉండి మనం బుల్ మంచిదే వాడితే మనకు ఎట్లా తెలుస్తుంది. అందుకే సరే చూద్దాం అని చెప్పి అప్పుడప్పుడు తీసుకొస్తా ఉంటా. తెచ్చిన ఒక నేను కొనుక్కొచ్చిన ఒక దూడలో పెరిగిన తర్వాత హీట్కి వచ్చి డెలివరీ అయిన తర్వాత 2-3 ఈతలు చూస్తే కూడా 3-4 లీటర్ల కన్నా ఎక్కువ మిల్క్ ఇయ్యలే. సో ఆవున తర్వాత వరకు ఇచ్చేసిన, చాలా తక్కువ రేట్, నార్మల్ రేట్ అట్లా. కానీ దానికి మన బుల్తో పుట్టిన డాటరు ఫస్ట్ లాక్టేషన్ లోనే 15 లీటర్స్ ఇచ్చింది. అదొక వేరే రైతు దగ్గర ఉన్నది. నేను కూడా ఏమనుకొని ఇచ్చినా చెప్తా. అది కూడా నేను ఇచ్చేది కాకుండా ఎవరో ఒకరు బాగా తెలిసిన వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తే వాళ్ళకు సరేలే అని ఇప్పటి నుండో అడుగుతున్నారని చెప్పి అప్పుడు ఏదో అట్లా ఇవ్వాల్సి వచ్చింది. అది ఇచ్చిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి. అది తర్వాత 15 లీటర్స్ ఫస్ట్ లాక్టేషన్ లో ఇచ్చింది దాని డాక్టర్. సో మామూలు 3 లీటర్లు పూటకి ఇచ్చేదానికి 7 లీటర్లు 8 లీటర్లు పూటకి ఇచ్చేది పుట్టడం అన్నది జనరల్ గా చెప్పిన ఎవరు నమ్మాడు? అది కొనుక్కున్నవాడికి తెలుసు. ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్ని ఎన్ని రోజులు ఇచ్చింది అనేది వాళ్ళు పట్టి నా దగ్గరనే కావాలని ఎన్నో రోజుల నుంచి అడిగి ఏదో ఫోర్స్ చేస్తే ఇవ్వాల్సి వచ్చి ఇచ్చిన. ఆ తర్వాత కూడా నేను రియలైజ్ అయింది మరి ఇంత ఉంటుందా నేనే ఇదైపోయినా. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదే బుల్లు జెనెటిక్స్ ఎట్లుంటాయో చెప్తా. ఆ బుల్లు ఏ ఆవుకి క్రాసింగ్ చేసినా కూడా పూటకి 8 లీటర్లకు తక్కువ ఫస్ట్ లాక్టేషన్ రాలే. 7-8 లీటర్లు తక్కువ. తర్వాత ఇంకా ఎక్కువ ఇస్తే అది వేరే విషయం. కానీ మన దగ్గర ఒక ఆవు ఉన్నది, అది 20 లీటర్ల కన్నా ఎక్కువ ఇచ్చిన ఆవు. అదే బుల్తో క్రాసింగ్ చేస్తే వచ్చిన డాటర్లో మిల్క్ లేవు. మరి ఆవుకు పుట్టిన వేరే బుల్స్ తో పుట్టిన డాటర్స్ లో మిల్క్ ఉన్నాయి. అంటే ఆవు ప్రూవెనే, అవును, బుల్లు ప్రూవెనే. పాలు లేని దాంట్లో కూడా పాలు వచ్చినాయి. మరి 2 మంచి వాటి కాంబినేషన్ రాలా. ఇప్పుడు మంచిదంటావా చెడ్డదంటావా నీ దృష్టిలో? అంటే మళ్ళీ చెప్తున్నా, ఒక ఆవు ఉన్నది మన దగ్గర, రకరకాల బుల్స్ తో, అది బుల్ తో కావచ్చు సెమెన్ తో కావచ్చు, చాలా పిల్లలు తీసుకున్నాం. ప్రతి దాంట్లో మిల్క్ వచ్చినాయి. డిఫరెంట్ బుల్స్. ఆవులో మిల్క్ ఉన్నాయి, తర్వాత బుల్స్ డిఫరెంట్ వాడినాం. పుట్టిన ప్రతి డాక్టర్ లో మిల్క్ వచ్చినాయి. అందుకనే 8 ఈతలు దాకా ఇచ్చిందో ఎక్కువ ఇచ్చిందో అది. ఇది ఒకటి. రెండోది గదడ గణేష్ బుల్, చాలా మందికి తెలుసు ఎయిర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి. ఎలాంటి ఆవుకైనా కూడా ఎక్సలెంట్ మిల్క్ ఇచ్చేటివి పుట్టినాయి. ఎలాంటి ఆవుకైనా. ఇందాక చెప్పిన 3-4 లీటర్లు ఇచ్చేదానికి కూడా ఇంత పుట్టిందని నేను అనేది. ఆ బుల్లు చాలా మంచిది.
ఈ ఆవు చాలా మంచిది. వీటి రెండింటి కాంబినేషన్ లో వచ్చిన దానికి పూటకు 5-5.5 కన్నా ఎక్కువ, మేబీ మాక్సిమం 6 కూడా ఇయ్యలేదు అనుకుంటున్నా. అంతకు మించి ఎక్కువ మిల్క్ ఇయ్యాల. ఇప్పుడు ఆవు మంచిదా చెడ్డదా అనేది దృష్టిలో దానికి జవాబు నేను ఇవ్వలేనేమో. నేను ఏం చేస్తా, నేను నా దృష్టిలో అది పర్సనల్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతుండొచ్చు. దానికి ఒకటి మేబీ ఇంటర్నల్ ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు, హెల్త్ పరంగా అది ఏం లేదు. మేబీ లోపల ఏమైనా డెవలప్మెంట్ ప్రాపర్ గా అవ్వలేదేమో, దానికి అవ్వాల్సినంత, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ తెలియదు. బట్ దానికి జెనెటిక్స్ అనేవి 2 సైడ్ నుండి బెస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ యానిమల్ కి ప్రొడక్షన్ రాలేదేమో, కానీ దానిలో ఉన్న జెనెటిక్స్ అయితే మంచిదే కదా. అవును. నేను దాని నెక్స్ట్ జనరేషన్ ఇంకా బెటర్ గా ఎట్లా తీసుకోవాలా, దాంట్లో ఉన్న బ్లడ్ ఏంటి, మదర్ సైడ్ ఫాదర్ సైడ్ నాకు తెలుసు. సో ఏ బుల్ వాడాలి, దానికి నెక్స్ట్ జనరేషన్ చూసుకొని దాన్ని ఫీమేల్ తీసుకొని ఇంకెట్లా బెటర్ చేయాలనేది నేను చూస్తా. వేరే వాళ్ళకి తక్కువ అవుతుండొచ్చు అది పర్ఫార్మెన్స్ లేదని. సో ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మిల్క్ ఈ ఆవుల కన్నా బెటర్గా ఇస్తే అని అనుకుంటున్నావా అని. బెటర్గా ఇస్తుండొచ్చు, 2 ఇంతలు ఇస్తుండొచ్చు, వీటికన్నా తక్కువ కూడా ఇస్తుండొచ్చు. బట్ ఆ జెనెటిక్స్ అనేది ఉంది కదా, ప్రతిదీ ఎక్కువ పర్ఫార్మ్ చేయాలని లేదు. ఓకే, అది. సో నేను అది చూస్తా, ఒక్కోసారి కొంచెం తక్కువ వస్తుండొచ్చు. అర్థమవుతుంది. అంటే బేసిక్గా మనకు యానిమల్ యొక్క ప్రొడక్షన్స్, వాటి జెనెటిక్స్ మీద క్లారిటీ ఉంటే ఒకవేళ దూడలో పాలు తగ్గినా కానీ జెనెటిక్స్ సెట్ పోవు కాబట్టి వాటి దూడలో పాలు వచ్చే అవకాశం. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో మళ్ళీ ఇంకే 2 ఇంతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా నా దగ్గర బయట నేను చాలా చూసిన. అదే సార్. ఓకే, అది ఇక్కడ చూడలేదు.